హెచ్‌పివి వ్యాక్సిన్ సిరీస్‌లో హెచ్‌పివి ఇన్ఫెక్షన్ గురించి చూద్దాం. హెచ్‌పివి హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇది చాలా రకాలుంటాయి. యూజువల్‌గా ఈ జెనిటల్ ఏరియాస్‌లో అంటే సర్విక్స్, వెజైనా, వల్వా, తర్వాత పెనైల్, తర్వాత యానల్ కెనాల్ అంటే మలద్వారము, తర్వాత మౌత్, థ్రోట్ ఇలాంటి ఏరియాస్‌లో ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్ అంటే హెచ్‌పివి వైరస్ మాత్రం ఆల్మోస్ట్ 40 టైప్స్ ఉన్నాయి. ఇవి హై రిస్క్, లో రిస్క్ టైప్స్. అంటే యూజువల్‌గా లో రిస్క్ అంటే 6, 11, 40, 42 ఇలాంటివన్నీ లో రిస్క్ కింద వస్తుంది. హై రిస్క్ అంటే 16, 18, 31, 33, 35 ఇవన్నీ కూడా హై రిస్క్ వెరైటీస్ కింద వస్తుందనమాట. సో, యూజువల్‌గా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుందండి. అంటే వెజనల్ ఇంటర్‌కోర్స్ కావచ్చు, లేకపోతే యానల్ ఇంటర్‌కోర్స్ కావచ్చు, లేకపోతే ఓరల్ సెక్స్ లేదంటే జెనిటల్ ఏరియాలో ఉన్న స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయినా కానీ వితౌట్ పెనిట్రేషన్. సో, దీంట్లో కూడా ఇలా కూడా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది స్ప్రెడ్ అయ్యేటప్పుడు యూజువల్‌గా చిన్న కట్టున్నా గానీ, అంటే స్కిన్‌లో గానీ, మ్యూకోసాలో గానీ చిన్న కట్టున్నా గానీ దాని ద్వారా ఇది స్ప్రెడ్ అయ్యి, దాని కింద ఇన్ఫెక్ట్ అయ్యి అది అలా పర్సిస్టెంట్‌గా ఉంటుంది. యూజువల్‌గా 1-2 ఇయర్స్‌లో మన ఇమ్యూన్ సిస్టము ఈ వైరస్‌ని క్లియర్ చేస్తుంది. బట్ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఇది పర్సిస్టెంట్‌గా ఉన్నట్టయితే అప్పుడు క్యాన్సర్‌గా అది మారుతుంది. సో, ఎవరిలో ఇది క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువుందంటే యూజువల్‌గా ఎవరెవరు సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నారో, యూజువల్‌గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, వీకెండ్ ఇమ్యూనిటీ బికాస్ ఆఫ్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ గానీ, లేకపోతే ఎయిడ్స్ అనే కండిషన్ వల్ల గానీ, వీకెండ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్‌గా ఉండి క్యాన్సర్‌గా మారే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇది రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ఇంతకుముందు మనం చెప్పినట్టు బాయ్స్ అండ్ గర్ల్స్ 9-14 ఇయర్స్ లోపు 2 డోసెస్ తీసుకున్నట్టయితే ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఎక్స్‌పోజ్ కాకముందే ఈ డోసెస్ తీసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈవెన్ 15-40 ఇయర్స్ వాళ్ళలో కూడా ఇది చాలా వరకు ఈ వ్యాక్సిన్ అనేది యూజ్ అవుతుంటుంది. ఎందుకంటే దీనిలో 9 స్ట్రెయిన్స్ ఉంటది కాబట్టి దానికి సంబంధించిన వైరల్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి మిగతా స్ట్రెయిన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ దానికి సంబంధించిన యాంటీబాడీస్ డెవలప్ అయ్యి దాని నుంచి కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. సో, దీని గురించి ఎవరికైనా ఈ హెచ్‌పి ఇన్ఫెక్షన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. క్యాన్సర్ అవేర్‌నెస్‌ని స్ప్రెడ్ చేయండి. థాంక్ యూ.